మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది కల్కి కథను చెప్పేసిన డైరెక్టర్ నాగశ్విన్ గురించి. మరే 3 ప్రపంచాల మధ్య జరిగే కథ ఇది. పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న కాశీ లేదా వారణాసి ఈ ప్రపంచంలో మొదటి నగరమని అనేక పుస్తకాలు శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెబుతారు. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరం అయితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. మానవుడు బ్రతకడానికి అవసరమైన వనరుల కోసం ఇక్కడి ప్రజలు నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. జీవనది అనేటువంటి గంగ ఎండిపోవడంతో కాశీ ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండేటువంటి ప్రదేశమే కాంప్లెక్స్. ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండేటువంటి ఇక్కడ లభించని వస్తువు పదార్థం అంటూ ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అదొక స్వర్గం. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా ప్రతిదీ ఉంటుంది. కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్ వెళ్లి అన్నింటినీ వాళ్ళు ఆస్వాదించాలనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ లేని వనరులు కాంప్లెక్స్ లో ఉండటంతో అవి కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రిస్తూ ఉంటారు. కాంప్లెక్స్ లోకి వెళ్లాలంటే మిలియన్ల కొద్ది యూనిట్స్ కలిగి ఉంటాయి. ఒక రకంగా అక్కడ అడుగు పెట్టడం అంటే జీవితాన్ని పణంగా పెట్టడమే. ఈ 2 ప్రపంచాలు కాకుండా మరో ప్రపంచం కూడా ఉంటుంది, అదే శంబాల. వివిధ సంస్కృతుల్లో ఈ పేరును వినియోగించడం జరిగింది. టిబెటన్ కల్చర్ లో కూడా దీన్ని షాంగ్రిలా అని చెప్పి వ్యవహరిస్తారు. ప్రతి సంస్కృతిలో ఒక రహస్య ప్రపంచం దాగుంటుంది. దాన్నే కొందరు ఆధునిక ప్రపంచం లేదా అవతార లోకం అంటారు. కల్కితో ఈ ప్రపంచానికి లింక్ అయి ఉంటుంది. ఇక్కడి నుంచే విష్ణు చివరి అవతారం వస్తుంది. ఈ 3 ప్రపంచాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ కల్కి కథ నడుస్తుంది అంటూ కల్కి కథను చెప్పేశారు మన డైరెక్టర్ గారు.